Hi, hello everyone. Today discuss this topic in architecture. ఆర్కిటెక్చర్ అనేది ఎన్ని కేసుల్లో మనం యూజ్ చేస్తామో తెలుసుకుందాం. ఏ ఆర్కిటెక్చరు, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చరు, నెక్స్ట్ బ్యాక్ ఎండ్ ఆర్కిటెక్చరు అండ్ క్లౌడ్ ఆర్కిటెక్చరు, ఆటోమేషన్ ఆర్కిటెక్చరు, ఇన్ సో మెనీ బిల్డింగ్ ఆర్కిటెక్చర్. మన కొన్ని కేసులో ఆర్కిటెక్చర్ని అంటే ఏ ఆర్కిటెక్చర్లోని ఎలా బిల్డ్ చేస్తామో తెలుసుకుందాం. ఓకేనా? ఏ ఆర్కిటెక్చర్లోని మనం ఏ సిస్టమ్ ఆర్కిటెక్చర్ చేయొచ్చు, నెక్స్ట్ ఏజెంట్ ఏ ఆర్కిటెక్చర్ చేయొచ్చు, ఎల్ఎల్ఎం అప్లికేషన్ ఆర్కిటెక్చర్ చేయొచ్చు, నెక్స్ట్ ర్యాగ్ అప్లికేషన్, మల్టీ ఏజెంట్ సిస్టమ్ డిజైన్ ఆర్కిటెక్చర్, నెక్స్ట్ ఏ వర్క్ ఫ్లో ఆర్కిటెక్చర్, ఏ సొల్యూషన్ ఆర్కిటెక్చర్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఏ ఆర్కిటెక్చర్లోని మనం ఇన్ని ఆర్కిటెక్చర్ అనేది మనం బిల్డ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్లో ఏంటంటే సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ చేయొచ్చు, నెక్స్ట్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్, సిస్టమ్ డిజైన్, నెక్స్ట్ స్కాలబుల్ సిస్టమ్ డిజైన్, నెక్స్ట్ మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్, ఈవెంట్ డ్రైవ్ ఆర్కిటెక్చర్. బ్యాక్ ఎండ్కి వచ్చేటప్పటికి ఏంటంటే బ్యాక్ ఎండ్ ఆర్కిటెక్చర్, రెస్ట్ ఏపీఐ ఆర్కిటెక్చర్, నెక్స్ట్ డేటాబేస్ ఆర్కిటెక్చర్ ఒకటి, డేటాబేస్ ఆర్కిటెక్చర్ ఒకటి, ఏపీఐ డిజైన్ ఒకటి. ఇన్ని రకాలుగా మనం అంటే ఆర్కిటెక్చర్ అనేది బిల్డ్ చేయొచ్చు అనమాట. ప్రతి కేసులో ఫ్రంట్ ఎండ్ కానీ, బ్యాక్ ఎండ్ కానీ, డేటాబేస్ కానీ, నెక్స్ట్ ఏపీఎస్ పీస్ కానీ, ఆటోమేషన్ కానీ, క్లౌడ్ వైపు కానీ, క్లౌడ్ డిజైన్ వైపు కానీ, ప్రతి దాని వైపు ఆర్కిటెక్చర్ అనేది బిల్డ్ చేస్తాం మనం. ఆర్కిటెక్చర్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా మనం ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తాం. ఇంప్లిమెంటేషన్ అనేది డైరెక్ట్గా మనం కోడ్ అనేది బిల్డ్ చేస్తాం డైరెక్ట్గా. మనకి ఎప్పుడైనా మనకు ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఉండేటప్పుడు డైరెక్ట్గా మనం దానికి ప్రాబ్లమ్ సొల్యూషన్ తీసుకొని దాని నుంచి మనం ఒక ఆర్కిటెక్చర్ అనేది బిల్డ్ చేసుకోవాలన్నమాట. ఫ్రంట్ ఎండ్ ఏముండాలి, బ్యాక్ ఎండ్ డేటాబేస్, ఎవ్రీథింగ్. క్రియేట్ యువర్ ఆర్కిటెక్చర్ ఇన్ ఓన్ ఆర్కిటెక్చర్. అండ్ ఆర్కిటెక్చర్ అనేది మనం మెయిన్ కేస్ అనమాట. మనకి ఏ ప్రాబ్లమ్ స్టేట్మెంట్కైనా స్టార్టింగ్లో మనకి ఆర్కిటెక్చర్ అనేది బిల్డ్ చేసుకోవాలి. ఆర్కిటెక్చర్ తర్వాత మనం డైరెక్ట్గా ప్రాజెక్ట్ అనేది ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు చెప్పని చూసావు కొన్ని టాపిక్స్కి ఇన్ని ఆర్కిటెక్చర్స్ ఉంటాయి. అంటే ఏ ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్స్ ఉంటాయి, అందులో ఏ సొల్యూషన్ ఆర్కిటెక్చర్ ఉంటుంది, ఏజెంట్కి ఏ ఆర్కిటెక్చర్ ఉంటుంది, ఎల్ఎల్ఎం అప్లికేషన్, ర్యాగ్, మల్టిపుల్ ఏజెంట్, ఏ చార్ట్బోర్డ్, ఏ ఏజెంట్, ఏ వర్క్ ఫ్లో ఆర్కిటెక్చర్, ప్రతి దానికి మనం ఆర్కిటెక్చర్ అనేది బిల్డ్ చేసుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ ఏ ఆర్కిటెక్చర్.